అన్నా నమస్కారం. ఏయ్ ఏంటో నువ్వు కుర్చీలో కూర్చున్నావు? సీఎం కుర్చీ పోయింది, ఈ కుర్చీ మీకెందుకన్నా? హ్యాపీగా సోఫాలో పడుకో, మీకు అలవాటేగా. ఏంది పడుకోవడం అన్న, అధికారంలో ఉన్నా లేకున్నా పడుకుంటావు కదా, అభివృద్ధిని కూడా పడుకోబెడతావు. అది ఆనం అయితేరా? ఏదన్నా ఆనవాయితీ? అవినీతే? యస్ కాదు. నేను ఇంట్లో ఈ కుర్చీలో కూర్చుంటేనే ఇంత బాధపడుతున్నావు, రేపు నీ పార్టీ కుర్చీలో ఆయన కూర్చోబోతున్నాడంట. ఎవర్రా? అటు చూడు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు? అమరావతిలోనే ఉంటారు. ఎవరిని మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన ఇలాగే కానీ మాట్లాడితే సజ్జల చెయ్యి ఇరిచి బాహుబలి సినిమాలో బెజ్జల దేవుడు ఉన్నాడు కదా, నా కొడుకు అని అదుకునేదట్టు చేస్తా. నేను అడగకుండా మాట్లాడడానికి నువ్వు ఇంత బాధపడితే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సజ్జల ఆయన కొడుకు భార్గవ్ కలిసి దొరికినంత జోచేశారు. అందులో 75% మందని ఇది తెలియదు. ఏం చేస్తావురా, అందరూ నన్ను అమాయకుని వేసి వాడుకుంటున్నారు. అన్న ఒక విషయం చెప్పాలంటే, బట్టలు ఉతకడానికి కావాలి ఉజాల, నీ పార్టీని బలి చేయడానికి కావాలి సజ్జల.